కొద్దిగా ఆయిల్, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలిపి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, టమాటా ముక్కలు వేసి కలిపి అల్లం పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి కలిపి కారం మగ్గిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న జీడిపప్పును వేసి కొద్దిగా వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కసూరి మెంతి వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసి 1 కప్ అంతా జీడిపప్పు వేసి కలర్ మారగానే 1/2 kg చికెన్ కీమాని వేసి కలిపి కొద్దిగా ఉప్పు వేసి చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం వేసి కలిపి అల్లం పేస్ట్ వేసి మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ని వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసి సన్న మంట పైన ఉడకనివ్వాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కసూరి మెంతి, ఇలాచి పౌడర్, ధనియాల పౌడర్ వేసి కలిపి ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే డాబా స్టైల్ చికెన్ కీమా కాజు కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ పోసి రోటీతో ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.